కాకినాడలో వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జేసీ అపూర్వ భరత్ కు వినతి పత్రం అందజేశారు. 2025 డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణ జరిపించి నివేదిక బయటపెట్టాలని సవాల్ విసిరారు. గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రతిరోజు గళం వినిపించడం కోసం వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు నుంచి డిఎస్సిలో ఈ రాష్ట్రంలో డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఉద్యమించబోతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా అన్ని నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు, ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ పరిశీలకులు అందరం కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన ఆఫీసులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ గారు ఈ విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్నారు. ప్రధానంగా మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. మొదటి డిమాండు 2025 డిఎస్సి నియామకాలపైన సిబిఐ విచారణ జరిపించాలని గట్టిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరీక్ష లీకేజీ, అక్రమాలు, అన్యాయాలు, నిరుద్యోగులకి దగా చేసిన పని మీద, కార్యక్రమాల మీద బాధ్యత వహిస్తూ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో యువత ఉద్యమించి నీటిపైన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం రగిలితే దానికి తల వంచి అక్కడ మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడెందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించట్లేదని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు కేవలం ప్రసంగాలకి మాత్రమే, సవాళ్ళకి మాత్రమే పరిమితమా, లేదంటే మీకేమైనా బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేసి రాజీనామా చేసే ఉద్దేశం ఉందా అని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్